నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షుల వారు ఉపదేశించిన ఉపదేశ సారంలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. భగవాన్ రమణ మహర్షుల వారు నిత్య జీవితంలో కర్మలు ఏ విధంగా ఆచరించాలో, కర్మలు ఏ విధంగా ఆచరిస్తే పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో ఉపదేశ సారం అనేటటువంటి గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. ఈ ఉపదేశ సారంలో ఉన్నటువంటి రెండవ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే రమణ మహర్షుల వారు ఏం చెప్పారంటే, కృతి మహాదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటూ అద్భుతంగా సంసార సాగరం గురించి చెప్పారు. కృతి మహాదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటే అర్థం ఏంటంటే, మనం ఏ కర్మ చేసినా సరే ఆ కర్మ ఫలితం వల్ల మళ్ళీ మనకు జన్మలనేవి వస్తూనే ఉంటాయి. సంసారం అనేటటువంటి సాగరంలో పడిపోతూనే ఉంటావు. అందుకే కృతి మహాదధౌ, కర్మ అనేది మనల్ని సంసార సాగరంలో పడేస్తుంది. పతన కారణం, అది పతనానికి కారణమవుతుంది. ఫలమ శాశ్వతం గతి నిరోధకం, ఫలం అనేది ఏముండదు కానీ మోక్ష మార్గానికి అది అడ్డంకిగా మారుతుందని ఈ రెండో శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. మరి కర్మలు చెయ్యాలా వద్దా అంటే ఈశావాస్య ఉపనిషత్తు రెండో శ్లోకం ఏం చెప్తుంది? కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషే శతం సమా ఏవం త్వయీనా అన్యథేతోస్తి నా కర్మ లిప్యతే నరే అంటుంది ఈశావాస్యోపనిషత్తు రెండో శ్లోకం. అంటే అర్థం ఏంటి? కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషే శతం సమా, జీవించి ఉన్నంత వరకు కర్మలను ఆచరించవలసిందే. ఏవం త్వయీనా అన్యథేతోస్తి నా కర్మ లిప్యతే నరే, కర్మలు ఆచరించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు అని ఈశావాస్య ఉపనిషత్తులో రెండో శ్లోకం కర్మలు చెయ్యాల్సిందే అని చెప్తోంది. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట్యతు కర్మకృత్ అన్నాడు. అంటే కర్మలు చేయకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఎప్పుడూ ఏదో ఒక పని చెయ్యాల్సిందే, పని చెయ్యకుండా ఉండలేవు, కర్మ చెయ్యకుండా ఉండలేవు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట్యతు కర్మకృత్ అన్నాడు. కానీ అదే కృష్ణుడు ఇంకో విషయం కూడా చెప్పాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథా అన్నాడు. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేయమని చెప్పాడు. అదే కృష్ణుడు కర్మలు చెయ్యమని చెప్పాడు, వద్దని చెప్పాడు. మరి కర్మలు చెయ్యాలా వద్దా? ఉపనిషత్తు కర్మలు చెయ్యమంటోంది. కృష్ణుడు చెయ్యమని చెప్పాడు, వద్దని చెప్పాడు. రమణ మహర్షి కర్మలు మనల్ని మోక్ష మార్గం వైపు తీసుకువెళ్ళలేవు అని చెప్తున్నారు. మరి ఇంతకీ కర్మలు చెయ్యాలా వద్దా అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, కర్మలు ఎప్పుడూ కూడా కర్తృత్వ భావనతో చెయ్యకూడదు. నేను చేస్తున్నాను, నా గొప్పతనం వల్ల చేస్తున్నాను, నేను మాత్రమే చేయగలను అనే భావనలో ఎప్పుడూ కర్మలు చేయకూడదు. కర్తృత్వ భావన లేకుండా ఈశ్వరార్పణ భావంతో చెయ్యాలి. ఈశ్వరుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను, ఈశ్వరార్పణ భావంతో మాత్రమే చేస్తున్నాననే భావంలో మాత్రమే కర్మలు ఆచరించాలి. లేకపోతే ఏ కర్మ చేసినా సరే అది పుణ్యం కానీ పాపం కానీ కలిగింపజేస్తుంది. దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ సంసార సాగరంలో పడిపోతాం. కృతి మహాదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం, మోక్షానికి అది అడ్డుపడుతుందని భగవాన్ రమణ మహర్షుల వారి ఈ రెండో శ్లోకంలో అద్భుతంగా కర్మలనేవి సంసార సాగరంలో ఎలా పడేస్తాయో తెలుసుకోమని చెప్పి కర్మలు ఎలా ఆచరించాలో అలా ఆచరించాలని అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. అందుకే కోరికలతో ఎప్పుడూ కర్మలు చేయకూడదు. మరి మోక్షం రావాలంటే ఏం చేయాలి? కర్మలు నేను చేస్తున్నాననే భావంతో కాకుండా భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాననే భావంలో కర్మలు ఆచరించినట్లయితే ఈ జీవితాన్ని తరింపజేసుకోవచ్చని అద్భుతమైన సందేశం భగవాన్ రమణ మహర్షుల వారు ఈ శ్లోకంలో మనందరికీ తెలియజేస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన చండీ సప్తశతిలో అమ్మవారి ఆవిర్భావ ఘట్టం వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి. ఎంత గొప్పది! తత్పాదశలిలం యథా, గంగ అనే కంటే విష్ణు పాదోద్భవ అంటే ఇంకా బాగుంటుంది తెలుసా. గంగ అంటూ ఒట్టి పేరే, విష్ణు పాదోద్భవం అంటే విష్ణువు గుర్తొచ్చాడు, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే కృష్ణ పదం గొప్పదయ్యా అన్నాడు. కృష్ణ పదం
అని కృష్ణుడి పాదం, కృష్ణ పదం, కృష్ణుడి గురించి చెప్పే పదం ఏదైనా గొప్పది ఇక్కడ. అందుకే విష్ణు కథారతుడగు నరు విష్ణు కథలు చెప్పుమనుచు వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల జేయున్ అన్నారు పోతన గారు చక్కగా దాన్ని గ్రహించి. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణ కథ నువ్వు అడుగుతున్నావు, చాలా సంతోషం నాయన, వివరిస్తున్నాను అంటూ మొదలు పెడుతున్నాడు మహానుభావుడైనటువంటి పరీక్షిత్ మహారాజు. కథకి ఉపోద్ఘాతం 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీ రతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాదసలిలం యథా అని చెప్తూ కృష్ణకథకి నేపథ్యాన్ని ముందు వివరిస్తున్నారు. ఏ విధంగా ఎందుకు కృష్ణకథ అవతరించింది అనేది. భూమి దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. ఈ భూమంతా దృప్త నృప అంటే గర్వించినటువంటి రాజులు వాళ్ళెవరయ్యా అంటే నృపవ్యాజ దైత్యానీక, రాజుల వేషంలో ఉన్న రాక్షసులు అన్నారు ఇక్కడ. అంటే అనేక మంది లోకకంటకులైన రాక్షసుల అంశలు అనేక రకాల పాలకులుగా ఉద్భవించి వారు గర్వించి కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ భారం తట్టుకోలేక ఒక్కసారి భారతం కానీ భాగవతం కానీ పరిశీలిస్తే ద్వాపర యుగాంత కాలానికి ఎంత దుష్టపాలకుల పరంపర పెరిగిపోయిందో తెలుస్తుంది. అలాంటి ఆ భూరి భారాన్ని తట్టుకోలేక భూమాత బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది, శరణు వేడింది. ఎందుకంటే సృష్టికర్త వద్దకే సృష్టి శరణు వేయడానికి వెళుతోంది. ఎందుకంటే విష్ణువు అందరికీ అందుబాటులో ఉంటాడండి ఇక్కడ. అందుకే భూమాత గనక దేవి గనక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగలింది. గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్నా, ఏ రూపంలో వెళ్ళిందయ్యా అంటే గో రూపంలో వెళ్ళింది భూదేవి. పైగా అశ్రుముఖి, నీళ్లు నిండిన కళ్ళతో, క్రందంతి, ఏడుస్తూ కరుణ పుట్టేలాగా ఆ గోమాత బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన యొక్క కష్టాన్ని చెప్పుకున్నది. ఈ విధంగా రాక్షసాంశాలతో కూడినటువంటి పాలకుల యొక్క అకృత్యాలతో నేను బరువెక్కిపోయాను, తట్టుకోలేకపోతున్నాను, క్షోభపడుతున్నాను అని భూమాత గోమాత రూపంతో బ్రహ్మదేవునికి తెలియజేస్తే బ్రహ్మదేవుడు ఆ భూదేవిని దేవతల్ని వెంట పెట్టుకుని క్షీరసాగర తీరానికి వెళ్ళాడు. వీళ్ళు అక్కడేం చేశాడు, ధ్యానం చేస్తున్నాడండి ఇక్కడ. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే ఏ స్తోత్రం చేస్తే ఏ స్వామి వచ్చాడంటే ఆ స్తోత్రంలో లక్షణాలన్నీ ఆ స్వామిలో ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ. అది గమనించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. జగన్నాథుడు దేవదేవుడు కోరిన కోరికల్ని వర్షించేటటువంటి వాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని స్తుతిస్తున్నారు. అంటే రాబోయేవాడు ఈ లక్షణాలు ఉన్నాయి ఉన్నవాడే వస్తాడనమాట. అది ఎలా స్తుతించారంటే అటువంటి పురుషుడంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైన వాడిని పురుష సూక్తేన ఉపతస్థే, పురుష సూక్త మంత్రములతో ఆయన ధ్యానం చేశాడు, స్తుతించాడు అని అర్థం ఇక్కడ. అంటే పురుష సూక్తములు ఏ పరమాత్మని చెప్పబడుతున్నాయో ఆ పరమాత్మ ఆవిర్భవించబోతున్నాడు. ఈ మంత్రములతో ఉపాసింపబడ్డవాడే తర్వాత రాబోతున్నవాడు. అంటే అవతరించబోయే కృష్ణావతారం పురుష సూక్తముల ద్వారా ప్రతిపాదింపబడే పరిపూర్ణుడైన నారాయణమూర్తి యొక్క స్వరూపమే అని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించవలసిన అంశము. రాముని గురించి కూడా పురుష సూక్త మంత్రములతో హవనం చేసిన ఇష్టి ద్వారానే రాముడు ఆవిర్భవించాడు. కృష్ణుడు అదే. అంటే పురుష సూక్తములు ఎవరిని చెప్తున్నాయో వాడే రాముడు కృష్ణుడు. ఇది అర్థం చేసుకోవాలి. అజాయమానో భగవదా విజాయతే, స్పష్టంగా వేదమే చెప్తుంది ఇక్కడ. ఏ పుట్టుక లేనివాడు అనేక రకాలుగా పుడుతున్నాడు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, ఆయన గర్భంలో ప్రవేశిస్తున్నాడు. అజాయమానో బహుదా విజాయితే, జన్మలేనివాడై అనేక రకాలుగా అవతరిస్తున్నాడు. అవతారం అనే కాన్సెప్ట్ పురాణాల్లోంచి పుట్టింది కాదు, వేదాల్లో ఉన్నదే పురాణాల్లో విస్తరించింది. కనుక ఒక అవయవానికి ఎలా సంబంధం ఉంటుందో పురాణ ఇతిహాస వేదములకు అదే సంబంధం ఉంటుంది. ఇది చెప్పేవాడే సంప్రదాయవాది, వాడే వేద హృదయాన్ని చెప్పినవాడు. అలా తెలిసినవాడే వేదవేద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పగలిగిన ఆదిశంకర భగవత్పాదుల వారు హృదయాన్ని అర్థం చేసుకుంటారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే పురుష సూక్త ప్రతిపాదితమైన తత్వం దిగి వచ్చింది. అందుకే ఋషుల గ్రంథాలని మన కవుల భావుకత్వంతో పోల్చి చూడకూడదు.
అది కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు, రాముడు సాక్షాత్ పరమాత్మయే. ఇక్కడ సంపూర్ణంగా పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, పురుష సూక్త మంత్రములతో ఉపాసన చేశాడు. ఎక్కడ? క్షీరసాగర సముద్ర తీరంలో. మనిషి అయితే కూర్చున్నాడు కానీ దృష్టి మాత్రం అంతర్ముఖం చేశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అంతర్ముఖం చేసి గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య, ఆయనకప్పుడు గగనే సమీరితాం గిరం, ఆకాశంలో ఒక వాణి వినబడిందండి. ఏ ఆకాశవాణి? పై ఆకాశం కాదుట, సమాధౌ. అద్భుతమైన ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ సమాధి స్థితి అంటే ఏమిటి? హృదయంలో ఉన్న దహరాకాశంలో తాదాత్మ్యం చెందాడు. ఆ దహరాకాశంలో వినబడింది ధ్వని. అంటే బ్రహ్మ సమాధి స్థితిలో ఆయన హృదంతరంలో ఉన్న చిదాకాశంలో వినబడింది ఆ ధ్వని. ఆ ధ్వని ఏమిటి? సంపూర్ణంగా తాను విని కళ్ళు తెరిచి అప్పుడు దేవతలతో, అక్కడున్నటువంటి గోమాతతో అనగా భూమాతతో చెప్తున్నాడు, నాకు నారాయణుడు చెప్పాడు. ఎక్కడ? హృదయంలో. ఆ చెప్పిన మాటని వివరిస్తున్నాను మీకు. పురైవ పుంసావధృతోధరాధ్వరో భవద్భిరంశై యదుషూపజన్యతాం, భూమి యొక్క తాపాన్ని పోగొట్టడానికై నారాయణుడు ఇప్పటికే సంకల్పించుకుని ఒక నిశ్చయాన్ని ఏర్పరిచాడు. కనుక తాను తప్పకుండా అవతరిస్తాను అని నాకు తెలియజేశాడు. ఎవడు అవతరించబోతున్నాడు? ఈశ్వరేశ్వర. ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు వాడు. ఈశ్వరులు అంటే లోకపాలకులు అర్థం. భిన్న భిన్న లోకానికి లోకపాలకులు ఉంటారు. వాళ్ళందరికీ పాలకుడైన ఒక్క బ్రహ్మం ఎవడున్నాడు? వాడు ఈశ్వరేశ్వరుడు. ఆ ఈశ్వరేశ్వరుడైన హరి అవతరించబోతున్నాడు. కనుక నాకు ఆయన చెప్పిన ప్రకారంగా దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భవించాలి. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు దేవతల మధ్యలోనే ఉంటాడు, కానీ కృష్ణుడే వస్తే వాళ్ళ మధ్యలోనే ఉండాలి. అందుకే వాళ్ళ అంశాలతోనే ఉద్భవించాలి. మరి ఆయన ఎలా వస్తాట? వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పర జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. భగవానుడు వసుదేవుని గృహంలో అవతరించనున్నాడు. అలాగే స్త్రీమూర్తులుగా వచ్చేవారు కూడా దేవకాంతలే ఆ రూపంతో ఆవిర్భవించాలి స్వామి అవతారంలో అని చెప్పి, అంతేకాకుండా నారాయణ యొక్క కళారూపుడైన వాడు అంటే అంశరూపమైనటువంటి అనంతుడు, అనంతుడు అనగా సహస్రవదనుడు అయినటువంటి వాడు, సహస్రవదన స్వరాట్, స్వయం ప్రకాశ స్వరూపుడు, సహస్రవదనుడు, అనంతుడు అయినటువంటి సంకర్షణుడు హరికి ప్రీతి కలిగించడానికై ఆయన కంటే ముందు పుడతాడు. మొత్తం ప్రణాళిక వివరిస్తున్నాడు. అంతేకాదు ఆయన ఒక మాయ ఉంది, ప్రపంచాన్ని అంతటి నడుపుతుంది. దైవీ ఏష గుణమయి మమ మాయ అని చెప్పబడుతున్న భగవాన్ యొక్క మాయ. ఆవిడే జ్ఞానినామ చైతాంశి దేవి భగవతి హిసా మహా మోహాయ ఆకృష్య, ఆ తల్లి. అటువంటి మహామాయ ఏదుందో ఆవిడ విష్ణోర్మాయ భగవతి యయా సమ్మోహితం జగత్. ఏ తల్లి సమస్త జగత్తుని మోహింపజేస్తోందో అది విష్ణువు యొక్క మాయాశక్తి. ఆ తల్లి ఆదిష్టా ప్రభుణా, ఆ నారాయణుని చేత ఆదేశింపబడి అంశేన కార్యార్థే భవిష్యతి. ఆ యోగమాయ కూడా తన అంశతో ఆవిర్భవించబోతున్నది. ఇది నాకు స్వామి చెప్పినటువంటి మాట. అందుకే మీరు అందరూ సిద్ధమవండి దేవతలారా. కొంతమంది అప్పటికే దేవతాంశలు పుట్టారు, ఇప్పుడు మరికొందరు జన్మించాలి. ఇది ప్రణాళిక చెప్పాడు. ఈ విధంగా చెప్పి తాను తన స్వధామానికి చేరుకున్నాడు. అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఇంకా దివ్యమైన కృష్ణ ప్రణాళిక ఏ విధంగా కార్యరూపం దాల్చుతున్నదో వివరిస్తున్నారు సుఖయోగిందుల వారు. మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి, రాజధాని అయినటువంటి మధురా నగరం. మధురా నగరానికి ప్రత్యేకత ఏమిటంటే నిత్యం సన్నిహితో హరి భగవాన్, భగవానుడైన హరి ఆ మధురా నగరంలో నిత్యము ఉంటాడు. అందుకే స్వామి తన దివ్యధామాన్నే తనకి అవతార భూమిగా నిర్ణయించుకున్నాడు ఇక్కడ. అంటే మధుర విష్ణు విభూతి కలిగినటువంటి భూమి యందున్న వైకుంఠాల్లో ఒకటి. అటువంటి దివ్యధామం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి పంచమి తెల్లవారుజామున 4:19 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:58 నుంచి 3:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుంచి 4:05 వరకు. అమృతకాలం రాత్రి 12:29 నుంచి 2:15 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:15. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా ఆయన 3 శిరస్సులు ఉన్నాయి చూసారా, అవేమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క పరిజ్ఞానంతో మనం చేసే ప్రతి పనిని కూడా పాతదైన అనుభవంతో వర్తమానంలో ఉండే అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులో జరిగే పరిణామం మార్పు దాన్ని దృష్టిలో పెట్టుకుని సక్రమమైన కార్యాచరణకు ఈ గురుధ్యానం బాగా ఉపకరిస్తుంది. మనకు ప్రకృతి మొత్తము కూడా గురువుగా సకల సంఘటనలు ప్రత్యేకమైన జ్ఞానాలను అందించేవిగా రూపొందడానికి దత్తాత్రేయ ఆరాధన బాగా ఉపకరిస్తుంది. విశేషించి గురుబలం అనేటువంటిది వివాహ విషయంలో కానీ, ఉపనయన విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ధన విషయంలో కానీ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇల్లు కట్టుకుందామన్నా కూడా గురుబలం కావాలి. ఇలా నిత్యావసరాలైనటువంటి ఉపనయన, వివాహ, ఉద్యోగ, ధన, విద్య, గృహ సౌఖ్యాలు రూపొందడానికి దత్తాత్రేయ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. ఇంకా విశేషించి దత్తాత్రేయ సంప్రదాయంలోని వారుగా భావన చేసేటువంటి దేవతలను ఉపాసన చేయడం, గురువుగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కూడా భావన చేస్తారు. ఆయన్ని భావన చేయడం ద్వారా, ఆయన్ని పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా వృత్తి కల్పన జరుగుతుంది. అంటే వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఆ మార్గం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ మార్గం దొరుకుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. అవును, మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి ఉద్యోగానికి సంబంధం ఏమిటి అంటే, ఆయన పూర్వాశ్రమంలో వృత్తి విషయంలో చాలా ఇబ్బందుల పాలైనాడు. అంటే ఏ వ్యక్తి అయితే ఆ సాధన చేసి తాను సాధించుకోగలిగారో, తర్వాత దైవత్వాన్ని సాధించారో వారిని మనం ఉపాసన చేయడం ద్వారా మనకున్న ఆ సమస్యను త్వరితంగా నివారణ చేస్తారు అనేటువంటిది దాంట్లోని రహస్యం. కాబట్టి ఆయన్ని మనం ప్రార్థించడం ద్వారా, పూజించడం ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఇలా మనం గురువుని ధ్యానించడం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాం, సమస్య పరిష్కార శక్తిని వృద్ధి చేసుకుంటాం, మన యొక్క లక్ష్యాలను సాధించేటువంటి నేర్పును కూడా పొందగలుగుతాం. నేటి ఆణిమత్యాలు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. హయగ్రీవ ఆరాధన గురువారం నాడు ప్రారంభించడం, గురు లక్షణాలతో విరాజిలింపచేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. అందుచేతనే హయగ్రీవుడే విశిష్టవంతమైనటువంటి గురువుగా చెప్పబడ్డాడండి. ఎలా చెప్పబడ్డాడు? లలితా సహస్రనామ భాష్యకారకుడు హయగ్రీవుడే. ఆయన లలితా సహస్రనామంలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని దేవతలందరికీ కూడాను
పంచినటువంటి మహోన్నతమైనటువంటి తత్వచింతన కలిగినటువంటి భగవానుడు. అందుచేత జ్ఞాన జ్యోతికి నాందీవాక్యం పలికేటువంటి హయగ్రీవుని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి దివ్యవంతమైనటువంటి జ్ఞానం వచ్చి తీరుతుంది. చదువుల్లో విశిష్టవంతమైన ఖ్యాతి, మేధాకారక సంపత్తికి నాందీవాక్యం పలుకుతాడు హయగ్రీవుడు. హయగ్రీవ ఉపాసనా తత్వం, హయగ్రీవుని యొక్క యజ్ఞం అంటే నిర్వహించేటువంటి విధి విధానాలు గనక చక్కగా గనక ఎవరైనా నిర్వహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలు లభ్యపడుతాయి. విద్యలో బాగా రాణించాలంటే హయగ్రీవోపాసన చాలా చక్కగా సహకరిస్తుంది పిల్లలకు. అంతేకాదు హయగ్రీవుని యొక్క ప్రభావం చేత భవిష్యత్తులో మార్గదర్శక సూత్రాలను ఏర్పరచుకునేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తుంది. అందుకనే జ్ఞానానందమయం దేవం అన్నారు. జ్ఞానకారకుడు హయగ్రీవుడు. ఓం హయగ్రీవాయ నమః అని చెప్పేసి మనం గనక నిష్ఠగా గనక ధ్యానం చేస్తే తప్పనిసరిగా మార్గదర్శకుడు అవుతాడు ఆయన. అంటే మన ముందు జీవితానికి చక్కటి రాస మార్గాన్ని ఏర్పరిచేటువంటి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తాడు. మనకున్నటువంటి ఆ స్వామి కరుణ వల్ల సంపాదించినటువంటి జ్ఞానభిక్షను 10 మందికి చెప్పేటువంటి శక్తిని కూడా ఆ హయగ్రీవ ఉపాసన వల్లే లభ్యపడుతుంది. అంటే ప్రజల్లో దివ్య జ్ఞాన చైతన్యాన్ని కలిగించేటువంటి అపూర్వ శక్తి సంపన్నత హయగ్రీవోపాసన వలన జరుగుతుంది. కాబట్టి హయగ్రీవ ఉపాసన చేసినటువంటి వారు చెప్పేటువంటి సూక్తులు, చెప్పేటువంటి ప్రవచనాలు చాలా చక్కగా ప్రజలందరినీ కూడాను ఆకట్టుకుంటాయి. ధర్మ మార్గ నిరతిలో చక్కగా కొనసాగించడానికి సహకరించేటువంటి అదృష్టకారకమైన ప్రభావాన్ని కలిగించే అమృతమూర్తి శ్రీ హయగ్రీవుడు. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను హయగ్రీవ శరణం మమ అని చెప్పేసి ధ్యానం చేసి తరించాలి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా ఉదయ పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం అస్తాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి. చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గురువుగారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువుగారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు. అంటే ఎంత వినయంతో నేర్చుకున్నారు. గురువుగారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శరముల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రమూ ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు.
ఆయన లాంటి వినయం, ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటారు? స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత వినయంతో చదువుకున్నారు. గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులొగ్గి చదువుకున్నారే. హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు. ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది. వేదం ఆ నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది. ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా 2 చేతులు ఉంచి నమస్కరించాలి. ఎదురుగుండా కులదేవత ఉంటే, సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి. అంటే ఇలా పెట్టి నమస్కారం చెయ్యాలి, గుండెలకి తగిలేటట్టుగా. అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చెయ్యాలి. తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి. తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా 2 చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి. ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో, ఇష్టదేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద 2 చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చెయ్యాలి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారే. చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి. అందుకే సీతమ్మ సుందరకాండలో అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది రావణాసురుడిని ఉద్దేశించి. రావణాసురుడు చదువుకున్నాడు, కానీ ఆయన చదువు అహంకారానికి పనికొచ్చింది. ఆయన చదువు 10 మందిని బాధ పెట్టడానికి పనికొచ్చింది. ఆయన చదువుకున్న చదువు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తనను తాను సంస్కరించుకోవడానికి పనికి రాలేదు. అప్పుడు రావణుడి యొక్క విద్య లోకంలో ఏమి శిలాఘింపబడింది? అదే హనుమ అయితే ప్రతి సందర్భంలో కూడా ఆ వినయం అనేటటువంటి దాన్ని అసలు విడిచిపెట్టరు. అంత వినయంగా ప్రవర్తిస్తారు. స్వామి హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం. ఆయన జీవితంలో, ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి, ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడతాయి. ఎక్కడెక్కడ అటువంటి సందర్భం ఏర్పడనివ్వండి, అది ఆయన యొక్క అహంకారం పెరగడానికి మాత్రం కారణం కాలేదు సరికదా. ఎప్పుడెప్పుడు ఆయనకి విజయం సంభవించిందో అప్పుడప్పుడు ఆయన మరింత ఒదిగిపోయి తల వంచి నమస్కరించడానికి కారణమైంది. అహంకారము లేని వ్యక్తి అందరి చేత ఆదరింపబడతాడు. నేను మీకు వేరొక ఉదాహరణ చూపిస్తాను. కిష్కింధకాండ జరుగుతోంది. కిష్కింధకాండ జరుగుతుండగా ఒక పెద్ద ముడి పడింది. ఇక రామాయణం ముందుకు వెళ్ళడం కష్టమైనటువంటి సన్నివేశం. ఎందుకని అంటే అసలు సీతమ్మ ఎక్కడ ఉంది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాలి. యథార్థమునకు సుగ్రీవుడికి తెలుసు రావణాసురుడు అపహరించాడని. కిష్కింధకాండలో ఆ విషయం ఆయన మాట్లాడడంలో బయటపడిపోతుంది. కానీ లంకాపట్టణంలో ఆమె ఎక్కడ ఉన్నది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రాముడికి చెప్పాలి. అలా రాముడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి ఇచ్చినటువంటి ప్రమాణం పూర్తవుతుంది. లేనినాడు ప్రభువు ప్రమాణము తప్పినవాడవుతాడు, స్నేహధర్మాన్ని అతిక్రమించిన వాడవుతాడు. అది రామాగ్రహానికి కారణమవుతుంది. వానరులందరినీ పిలిచాడు కిష్కింధకాండలో సుగ్రీవుడు. తూర్పు దిక్కుతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక్కొక్క దిక్కు చివరి వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. మీరు ఇవన్నీ వెతుకుతూ వెళ్ళండి సీతమ్మ జాడ అన్నాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని పిలిచాడు. వాళ్ళు బయలుదేరినటువంటి ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి చిట్ట చివర దక్షిణ దిక్కు ఎక్కడ పరిసమాప్తమైపోతుందో అక్కడ వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. దానికి నాయకుడుగా, ఆ వెడుతున్నటువంటి వానరులకు నాయకుడిగా అంగదుణ్ణి నియామకం చేశాడు యువరాజు కనుక. అలాగే పశ్చిమానికి వెళ్ళవలసిన వాళ్ళని, ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా నిర్ణయించి ఆయా దిక్కుల యందు ఉండేటటువంటి విశేషములన్నీ చెప్పి, మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి. నియతి కాలంలో తిరిగి రాకపోతే మాత్రం కంఠములు ఉత్తరింపబడతాయి, సుగ్రీవాజ్ఞ. మీరు ఖచ్చితంగా నెలలోపల తిరిగి వెనక్కి వచ్చి సీతమ్మ జాడ చెప్పాలి. మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఆ దిక్కు చివరి వరకు వెళ్ళి వెతికి రావాలి.
అందరూ బయలుదేరిపోతున్నారు. నిజానికి దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరులకు నాయకుడు ఎవరు? అంగదుడు. నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుణ్ణి పిలిచి మాట్లాడాలి. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులు బయలుదేరిపోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు స్వామి హనుమని వెనక్కి పిలిచారు. హనుమ వచ్చి నమస్కారం చేసి నిలబడ్డారు. సుగ్రీవుడు ప్రభువు, ఆయనకి ప్రాణదానం చేసిన వారు, రాజ్యాధికారము కల్పించిన వారు, దౌత్యము చేసిన వారు, ఆయనకి సంరక్షకుడు హనుమయే అయినప్పటికీ నా వలన ప్రభుత్వంలో ఉన్నవాడని ఈసడించారు. ఆ ప్రభువు యందు అంత గౌరవాన్ని చూపిస్తాడు. అది చాలా గొప్ప విషయం. ఈ సుగ్రీవుడు నిజానికి ప్రభుత్వం నెరపుతున్నాడు అంటే, రాచపదవిలో కూర్చున్నాడు అంటే హనుమ కన్నా గొప్పవాడు మాత్రం కాదు, హనుమ కన్నా పరాక్రమం ఉన్నవాడు కాదు, హనుమ కన్నా బుద్ధి వైభవం ఉన్నవాడు కాదు. అయినా హనుమ వలననే సుగ్రీవుడు రాచరికాన్ని పొందినా, నా వలన రాచరికాన్ని పొందావని కీచకుడు విరాట్రాజుని తూలనాడినట్టుగా హనుమ సుగ్రీవుణ్ణి ఎప్పుడూ తూలనాడరు. పరమ గౌరవంతో ఒక మహారాజుకి ఇవ్వవలసినటువంటి మర్యాదనిచ్చి ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు. మహానుభావుడు సుగ్రీవుడి దగ్గర అంత మర్యాదగా ఉంటాడు. అటువంటి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుణ్ణి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు. గతిర్వేగశ్చ తేజశ్చ, ఓ హనుమ, నీ యందు మాత్రమే గతి, వేగము, తేజస్సు ఉన్నాయి. లాఘవంచ మహాకపేహే, ఇవే కాదు, నీకు లంఘన శక్తి ఉన్నది. ఇది ఎటువంటిదో తెలుసా? మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఉన్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నీయందు మాత్రమే ఉన్నది. వాయుదేవుని కుమారుడవు కనుక ఆయన యొక్క గతి అలా ఉంటుంది. గతి అంటే వేగం. వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు. గతిర్వేగశ్చ, వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి, అటువంటిది పొంది ఉన్నవాడివి. తేజశ్చ, అపారమైనటువంటి తేజస్సు, నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి తేజస్సు, బుద్ధిబలము ఉన్నవాడివి. లాఘవంచ మహాకపే, దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. అటువంటి లంఘన శక్తి, పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు, అంతటి శక్తి కలిగినటువంటి వాడివి నీవు. మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఓ హనుమ, నిన్ను నమ్ముతున్నాను. నీ వలననే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి. నీకే సీతమ్మ తల్లి దర్శనమవుతుందని, నీ వలననే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ జగదీశ్వర. భగవంతుడైన శ్రీకృష్ణుడు తన 5 ఏళ్ల వయస్సులో చేసినటువంటి లీలలను ఆయనకు 6 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు కీర్తించారు. మళ్ళీ మళ్ళీ అనుకున్నాం కదా, 3 ఏళ్లది 1 సంవత్సరం, 2 సంవత్సరం అట్లా కీర్తిస్తూ వస్తున్నారు. ఈ లీలలను చెప్పమని నువ్వు నన్ను ప్రశ్నించావు. మళ్ళీ అటువంటి లీలనంతా చెప్పమని ప్రశ్నించావు. ఆ విషయమంతా నేను నీకు చెప్పాను. అక్కడ వాళ్ళు పాడుకున్నారని చెప్పాము కదా, సుఖబ్రహ్మ చెప్పాడు కదా. అందుకని పరీక్షితుడు అడిగాడు, ఆ వాళ్ళు పాడుకున్న అటువంటి 5 ఏళ్ళు చేసినప్పుడు 6 ఏళ్లలో పాడుకున్నారని చెప్పారు కదా, అవన్నీ చెప్పమన్నప్పుడు ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. ఇట్లా జరిగింది. ఇప్పుడు నీకు అదంతా నేను చెప్పాను. శ్రీకృష్ణుడు స్నేహితులతో కలిసి చేసినటువంటి లీలలను, అఘాసుర సంహారాన్ని, పచ్చగడ్డి పైన మిత్రులతో కలిసి భోజనం చేయటము, ఆహా ఎంత ఆనందం. శ్రీకృష్ణుడితో కలిసి భోజనం చేశారు, శ్రీకృష్ణుడితో కలిసి తిరిగారు, శ్రీకృష్ణుడితో కలిసి ఆటలాడుకున్నారు. స్పర్శ ఎంత అద్భుతం వీళ్ళది. మామూలుగా శ్రీకృష్ణుడు అట్లా పిల్లగాయగా చూస్తున్నారు, వీళ్ళంతా కూడా స్నేహితుడిగా చూస్తున్నారు.
మిత్రులుగా వీళ్ళంతా చూసుకుంటున్నారు. మిత్రులు అందరూ గుమిగూడు ఉన్నారు. వాళ్ళందరూ పుణ్యం చేసుకున్నటువంటి దేవతలు కదా. దూడల రూపంలో వచ్చి పచ్చికను తినటము, ఆ దూడల రూపంలో వచ్చాడు పరమాత్ముడు. ఇంద్రియాలకు కనిపించే జగత్తు కన్నా కూడా విలక్షణంగా ఆ చైతన్య స్వరూపుడై స్నేహితులతో పెరుగన్నం తినటము, అట్లా దూడలతో పచ్చిగడ్డిని తినటము, ఇంద్రియాలకు కనిపించేటువంటి జగత్తు కన్నా కూడా విలక్షణంగా ఇంద్రియాలు కనిపించేటువంటి వాడు చైతన్య స్వరూపుడై ఉండటము మొదలైనటువంటి లీలలను బ్రహ్మదేవుడు చేసే గొప్ప స్తోత్రాన్ని కూడా వినేవాడు, కీర్తించేవాడు 4 పురుషార్థాలను పొందుతాడు కదా. ఎవరు ఈ అఘాసుడ యొక్క మోక్షాన్ని, నేను సంహారం అని చెప్పను, మోక్షాన్ని కలిగించారు. అటువంటి దృశ్యాన్ని, ముద్దలు తినేటువంటి దృశ్యాన్ని, దూడలు పచ్చిగడ్డి మేసే దృశ్యాన్ని బ్రహ్మదేవుడు మాయ చేసినటువంటి ఈ ఘట్టము, పూర్తిగా వినినటువంటి ఈ ఘట్టము, అప్పుడు 5 ఏళ్ల కిందట చేసినటువంటి మహిమను 6 ఏళ్ల కిందట పాడుకున్నటువంటిది, ఆ పాడుకున్నటువంటిది పరీక్షిత్ మహారాజుకి ఇక్కడ స్వామి వివరించారు, సుఖబ్రహ్మ వివరించారు. ఆ వివరించినటువంటి ఈ మొత్తం ఈ ఘట్టాన్ని ఎవరు కీర్తిస్తున్నారో, ఎవరు స్తోత్రం చేసుకుంటున్నారో, మళ్ళీ మళ్ళీ దీన్ని ఎవరు వింటున్నారో, అఘాసురుడు లోపల ఉండినటువంటి అహంకారం ఏముందో అది చచ్చిపోతుంది. అఘాసురుడు చేసినటువంటి మహాపాపము వాళ్లకు ఈ ఘట్టం వింటూనే చచ్చిపోతుంది. మాయలో పడుకోకుండా పరమాత్ముడు మాయలో పడించాడు కదా బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ మనకు మాయలో పడుకోకుండా చూస్తాడు ఈ ఘట్టం విన్న వాళ్లకు. ఈ ఘట్టము అంత చిన్న ఘట్టం కాదు, ఇది మహత్తరమైనటువంటి వేదాంత ఘట్టం. ఇది ఇక్కడ ప్రతిదీ వేదాంతంగా ఉన్నది. ప్రతి లీలను వేదాంత. బ్రహ్మకే వేదాన్ని ఇచ్చాడు, బ్రహ్మకే మాయ కప్పినటువంటి బ్రహ్మకే బుద్ధి నేర్పించాడు. అటువంటి ఘట్టం ఇది, అద్భుతమైన ఘట్టము. మళ్ళీ ఎవరెవరు వింటారో, ఎవరెవరు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారో, ఈ గొప్ప స్తోత్రాన్ని కూడా వినేటువంటి వాడు, కీర్తించేటువంటి వాడు 4 పురుషార్థాలను పొందుతాడు అని పరశృతిని ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు. బలరామకృష్ణులు దాగుడు మూతలు, ఇసుకలో వారిదిని కట్టటము, కోతి కొమ్మొచ్చి ఆట, గోడుంబు బిళ్ళను మొదలైనటువంటి 5 ఏళ్ల వయస్సులో ఆడే ఆటలు ఆడుతూ ఆ వయస్సును గడిపారు. ఇవన్నీ మనకంత కొత్త కొత్త ఆటల్లాగా కనపడతాయి కదా. ఈ కృష్ణుడి యొక్క ఆటలంతా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ తమ వయస్సుని పూర్తిగా కృష్ణమయంలో ఎవరు చేస్తున్నారో వాళ్లకు మోక్షం తప్పకుండా వస్తుంది. ఇంతటితో 14వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇంకా 15వ అధ్యాయానికి మనం వెళుతున్నాం. 15వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో ధేనుకాసురుణ్ణి ఉద్ధరించటము, విషజలాలను త్రాగిన గోపబాలకులను రక్షించటము అనే విషయాలు ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడ్డాయి. చాలా విశేషంగా ఉంది ఈ అధ్యాయం. బలరామకృష్ణులు ఇద్దరూ 6 సంవత్సరాల వయస్సును కౌమారాన్ని దాటారు. 6 సంవత్సరాల వరకు కౌమారం అంటారు. 6 వరకునే బాల్యము, చిన్న పిల్లకాయి కౌమారుడు. ఆ కౌమారావస్థాన్ని 6 దాటినట్టుగా దాటారు. ఇప్పుడు వారికి పౌగండ వయస్సు వచ్చింది. ఆ సమయంలో నందుడు మొదలైన వారు వారికి దూడలను కాసే పనితో పాటు పశువులను కాసే పనిని కూడా అప్పజెప్పవచ్చునని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6 ఏళ్ళు వచ్చాయి, కొంచెం బుద్ధి వచ్చింది. వీళ్ళు మాయ కదా, మనుషుల్లాగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా. ఒకచోట అందరూ గుమిగూడుకున్నారు. గుమిగూడి ఇక మన పిల్లలకి 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు వచ్చాయి కాబట్టి కొంచెం బుద్ధి వచ్చినట్టుగా ఉంది, కొంచెం తిరుగాడేటువంటిది, పరిగెత్తేటువంటిది ఇవన్నీ కూడా బాగా పటిష్టంగా వచ్చేసాయి కాబట్టి, వీళ్ళ బుద్ధి చాలా చురుకుగా ఉంది కాబట్టి మనము దూడలు మాత్రమే వీళ్ళు కాస్తున్నారు కదా 5 ఏళ్ల లోపల. అసలు 3 ఏళ్ల నుంచే ప్రారంభం చేసుకున్నారు వీళ్ళు దూడలను కాసేది. వాళ్ళని ఒకరు ఎత్తుకోవాలా, అటువంటి వాళ్ళు దూడలను కాస్తున్నారట. అటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది. అప్పుడు
అసలు మా ఆయన 1 సంవత్సరం లోపలనే పూతకు మోక్షం ఇచ్చాడు, పూతను సంహారం చేశాడు కదా, అది ఎంత అద్భుతమో మాటమాటికి మాట్లాడుకుంటూ చాలదనిపిస్తుంది పూతనా మోక్షాన్ని విచారంగా. అప్పటి నుంచే ప్రారంభమైనటువంటిది కదా స్వామి యొక్క లీలలు. ఆయనతో పాటు ఉండినటువంటి మిత్రులకు కూడా అటువంటి శక్తి వచ్చేసింది కదా, అటువంటి శక్తిని ఇచ్చేశాడు కూడా. అందుకని ఇప్పుడు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు కొంచెం వయసు వచ్చింది, 6 ఏళ్ళు వచ్చింది కాబట్టి ఈ దూడలతో పాటు పశువులను కూడా ఎందుకు కాచుకోకూడదు వీళ్ళకి రెండూ ఒప్పచెప్పచ్చు. ఇప్పుడు దూడలను కాసేది కానీ పశువులను కాసేది కానీ రెండు. పశువులు కూడా కొన్ని లక్షలు ఉండేటువంటి వాట. అందుకని అవే పని అప్పచెప్పవచ్చునని నేను నిర్ణయించుకున్నారు. అప్పుడంతా నిర్ణయం చేసుకున్నారు. అసలు ఆ ఆవులు ఎక్కడ తిరుగుతున్నాయో ఆవులు తిరిగే స్థలంలో అంతా పంట అదంతకదే పండేవి ఆ ఎరువుతో. అందుకని వేరే పొలాలకి పశువులను తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. అప్పుడు పశువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు వేరే పొలంలో వాళ్ళు తోలుకునేవారట. ఇవన్నీ లక్షలు కదా, ఇక్కడ కొన్ని వేలు అక్కడ కొన్ని వేలు ఇట్లా తోలేవారు. పంట తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇంకో కొత్త పంట వేయటానికి ముందుగా పశువులను తోలేవారు. అక్కడ పశువులు మేసేవి, గడ్డి ఉండింది కదా దండిగా సమృద్ధిగా, పశువులు మేసేవి. ఆ పశువులతో పాటు తాను వేసినటువంటి పేడ అది ఒక శక్తిగా ఆ పొలానికి మారేది. మళ్ళీ వాళ్ళు దున్నుకొని మళ్ళీ పంట వేసేవాళ్ళు. వేరే వెరువు తీసుకొచ్చి వేసేవాళ్ళు కాదు. కృష్ణ కృష్ణ జగదీశ్వర